Now as we continue to listen to the word of God, may the Lord bless us and help us. దేవుని వాక్యమును వినుటకు మనము సిద్ధపడి కొనసాగుతూ ఉంటుండగా ఆయన కృప మనకందరికి ఇచ్చి మనల్ని ఆశీర్వదించును గాక. The topic that is given to me for taking in 4 sessions is the responsibilities of elders and deacons. మనకు ముందున్నటువంటి అంశం ఏంటంటే స్థానిక సంఘంలో ఉన్నటువంటి పెద్దలు మరియు పరిచారకులుగా ఉన్నటువంటి వారి యొక్క బాధ్యతలు. In this 4 sessions, this is the way I have divided it. మన ముందు 4 సెషన్స్ ఉంటూ ఉండగా, in this first session we will be seeing the sphere or the area in which we have to fulfill the responsibilities. మొదటి క్లాస్ తరగతిలో పెద్దలుగాను పరిచారకులుగాను ఉన్నటువంటి మన యొక్క పరిధి ఏంటి, ఏ పరిధిలో మనకి ఇవ్వబడినటువంటి సంగతులను మనము జరిగించాలి, నెరవేర్చాలి అనేది చెప్పబోతున్నాం. In the second and the third sessions we will be seeing the content of our responsibilities, or what all are our responsibilities. రెండవ తరగతిలోను మూడవ తరగతిలోను మన యొక్క బాధ్యతలలో ఏమేమి దాగి ఉన్నాయి, ఏ విధంగా ఈ బాధ్యతలు ఇవ్వబడ్డాయి అనే సంగతి తెలుసుకొనబోతున్నాం. In the second session it will be about the elders. In the third session it will be about the deacons. ఆ విధానంలో రెండవ తరగతిలో మనము పెద్దల యొక్క బాధ్యతలను గురించి చూడబోతూ ఉన్నాం. అలాగే మూడవ అంశంలో తరగతిలో పరిచారకుల యొక్క బాధ్యతల గురించి మనము తెలుసుకొనబోతున్నాం. And in the fourth session, God willing, we will be looking at the encouragements for service or for fulfilling the responsibilities. ప్రభు చిత్తమైనట్లయితే 4వ తరగతిలో మనము ప్రభువు మనకిచ్చినటువంటి సేవను మనం నిర్వహించటలో మనకు ఉన్నటువంటి ప్రోత్సాహాలను మనం చూడబోతూ ఉన్నాం. Before we go further, we will read one portion from the scripture. మనము ముందుకు వెళ్ళక మునుపు లేఖనముల నుంచి ఒక భాగాన్ని చదువుదాం. Very familiar portion and one which was already referred to in the last sessions. మనకందరికీ సుపరిచితమైనటువంటి భాగము, ఇంతకు మునుపు ఉన్నటువంటి సహోదరులు కూడా దాని గురించి మనకు తెలియజేశారు. Acts 20 and verse 28. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. May the Lord add his blessings upon the reading of these verses. చదవబడినటువంటి లేఖన భాగములకు ప్రభు తానే తన యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చి మనకు వివరించును గాక. When you read the verses about this, we understand that Paul was on his way to Jerusalem. ఈ యొక్క లేఖన భాగం రాయబడినటువంటి సందర్భాన్ని మనం చూసినట్లయితే పౌలు తన యొక్క యాత్రలో యెరూషలేమునకు ప్రయాణమైపోతూ ఉన్నాడు. On the way at Miletus, he called the elders of the Ephesian assembly and he is speaking to them there. ఆయన ఆ విధంగా వెళ్తూ ఉంటుండగా మిలేతు అనే ఒక స్థలంలోకి వచ్చినప్పుడు ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి పెద్దలను పిలిపించి వారికి ఈ సంగతులను తెలియజేసినట్టుగా గమనించగలం. He is reminding them their responsibilities. వారి యొక్క బాధ్యతలను వారికి పౌలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. Now, reminder of the responsibilities of the leadership of the assembly is very much essential. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దినాల్లో కూడా బాధ్యతలు స్వీకరించినటువంటి పెద్దలుగా ఉన్నటువంటి వారికి వారి యొక్క బాధ్యతలను జ్ఞాపకం చేయడం కూడా చాలా ప్రాధాన్యతగా ఉన్నది, అవసరతగా ఉన్నది. When we study the scriptures, we understand that meetings like this to encourage leadership was there even in the early church. మనము లేఖనములను శోధించినప్పుడు ఇటువంటి పెద్దల సదస్సులు, అటువంటి అనేక సదస్సులు దేవుని వాక్యమును వివరించడానికి ఆ దినాలలోనే ఉండేటివని గమనిస్తాం. Indication of that you have in 1 Timothy chapter 3 and verse 1. దాని గురించినటువంటి ప్రస్తావన తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తాం. That verse says, this is a true saying that if a man desireth for the office of a bishop, he desireth a good work. 3వ అధ్యాయము మొదటి వచనంలో ఎవడైనను అధ్యక్షునిగా అనగా పెద్దలుగా ఉండవాలని అపేక్షించినట్లయితే, ఇష్టపడినట్లయితే అతడు చాలా గొప్ప పని చేద్దామని ఉద్దేశిస్తున్నాడు అని దాని రాయబడి ఉన్నది అక్కడ. That verse begins with this formula, this is a true saying or a faithful saying. ఇంగ్లీష్ లో ఉన్నటువంటి ఒక భాగంలో ఒక లేఖలో ఈ విధంగా రాయబడి ఉన్నది, ఇది నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది అని రాయబడి ఉంది. In the pastoral epistles,
అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి పత్రికల్లో This phrase, this is a faithful saying, or this is a true saying, occurs for about 5 times. ఇది నమ్మదగినది మరియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అన్నటువంటి ఈ వాక్య భాగము ఈ యొక్క పదము 5 సార్లు రాయబడి ఉన్నది. 3 times in 1 Timothy, 3 సార్లు ఈ మొదటి పత్రిక తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలోనే రాయబడి ఉన్నది. 1 each in 2 Timothy and Titus. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో ఒకసారి, తర్వాత తీతుకు రాసినటువంటి పత్రికలో ఇంకొకసారి ఇది ప్రస్తావించబడింది. Faithful sayings 5 times you have in the కాబట్టి ఇది నమ్మదగినది మరియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నటువంటి ఈ మాట 5 సార్లు రాయబడి ఉన్నది. So when Paul says this is a faithful saying, పౌలు ఇది నమ్మదగినది అని చెప్పినప్పుడు దానికి అర్థం ఏంటి? he is quoting definitely from some other source. దీని యొక్క అర్థం ఏంటంటే వేరే వాళ్ళు ఎవరో చెప్పినటువంటి సంగతులను పౌలు తిరిగి చెప్తున్నాడని దానికి అర్థం. What is that source? ఎవరు చెప్పారు? ఎక్కడి నుంచి తీసుకుని రాబడి ఉంది ఇది? Bible students think that it's quoted from the early statements of faith or creedal confessions of the early church. బైబిలు పండితులు విద్యార్థులు బాగా దీన్ని పరిశీలించి చేసినటువంటి వాళ్ళు ఎవరు చెప్పే సంగతులన్నీ ఏంటంటే ప్రారంభ దినాలలో అపోస్తలుగా ఉన్నటువంటి వారు సంఘము అనుసరిస్తూ వచ్చినటువంటి సంగతులను పౌలు ఇక్కడ తిరిగి ప్రస్తావిస్తున్నట్టుగా వారు గమనించారు. Now when we have come together for this conference, we all have carried our Bibles with us, notebooks with us, pencil, pen and all that. మన యొక్క జీవితాల్లో చూసినట్లే ఈ యొక్క సదస్సుకు మనం చేరి వచ్చి ఉంటుండగా మనమందరం కూడా తీసుకొచ్చాం, బైబిల్స్ తీసుకొచ్చాం, పెన్నులు పేపర్స్ తీసుకొని వచ్చాం, నోట్బుక్స్ తీసుకొని వచ్చాం. But in the first century people did not have that convenience. మొదటి శతాబ్దంలో మనకున్నటువంటి ఈ విధమైనటువంటి సౌలభ్యాలు వాళ్ళకు అందుబాటులో లేవు. There were no notebooks, laptops, iPad and all that. ప్రస్తుతం మనకున్నటువంటి నోట్ పుస్తకాలు గానీ లేకుంటే ఐప్యాడ్స్, ఫోన్స్ ఇవన్నీ వాళ్ళ దగ్గర లేవు. Some part of the scripture maybe 1 or 2 had. కొంతమంది ఎవరో ఒకరో ఇద్దరో వాళ్ళ దగ్గర మాత్రమే ఏదో ఒక లేఖన భాగముల గురించినటువంటి పుస్తకం ఉండేది. Came empty handed for the meetings. మిగతా వాళ్ళందరూ కూడా వినడానికి వచ్చేవాళ్ళు, ఖాళీ చేతులతో వచ్చేవాళ్ళు. Just imagine such a meeting. అటువంటి మీటింగ్ జరుగుతుందని మనం గనుక ఒకసారి ఊహించుకోండి. But Bible teachers were there. బైబిల్ మన బైబిల్లో మనకి ఏం చెప్తుంది? అటువంటి మీటింగ్స్ ఉన్నాయి అని చెప్తుంది. Those Bible teachers taught the people the word of God. అక్కడ ఉన్నటువంటి ఉపదేశించేవారు, దేవుని వాక్యాన్ని చెప్పేవారు, దేవుని వాక్యం గురించి వివరించేవారు అక్కడ. To make the people remember what was taught. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంతకు మునుపు ఏదైతే చెప్పబడిందో దాన్ని మరలా జ్ఞాపకం చేస్తూ ఉండేవాళ్ళు. What they did was they made the summary of that sermon in a nutshell, in a poetic form. వారు ఏం చేసేవాళ్ళు అంటే ఆ దినాలలో ఇటువంటి సదస్సులు నిర్వహించే వాళ్ళు దేవుని వాక్యం ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా ఒక తాత్పర్యాన్ని క్రోడీకరించి దాన్ని ఒక పద్య రూపంగా చెప్పేవారు వాళ్ళు. And they made the people by heart that point. ఈ విధమైనటువంటి తాత్పర్యం ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరూ కూడా కంఠపాఠంగా నేర్చుకునేటట్టుగా చేసేవారు వాళ్ళు. For example, in 1 Timothy 3:16, in the first session we had seen that the mystery of godliness. ఒక ఉదాహరణ చూసినట్లయితే మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనము ఇందాక చూసినట్టుగా అక్కడ ఇటువంటి ఒక భాగము రాయబడి ఉన్నది. Some of the Bibles you will see it in a poetic form. మనకు తెలుగు బైబిల్లో గ్రంథంలో కూడా కవిత్వం ఏదైతే రాస్తారో ఆ విధంగా దాన్ని రాసి ఉంచారు. 6 lines. 6 వచనాలు అక్కడ ఉన్నాయి. Beginning from the incarnation, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ నుంచి ending with the ascension. ఆయన తిరిగి పునరుత్థానుడై ఆరోహణుడైనటువంటి ఆ భాగంతో అది ముగించబడింది. That summarizes the life of Christ on earth. ఈ విధంగా చూసినట్లయితే మొదటిది చివరిది ఈ రెండు వీటి మధ్యలో ఉన్నటువంటి వన్నిటిని చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని గురించి పూర్తిగా తెలియజేస్తుంది అది. So maybe somebody might have taught about the life of Christ on earth, and at the end of that class they might have given this 6 lines to make it by heart. కాబట్టి మనం చదివినటువంటి ఈ 16వ వచనాన్ని దాన్ని కూడా మనం ఆధారం చేసుకున్నట్లయితే చెప్పొచ్చు అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు పెద్ద ప్రసంగం చేసినప్పుడు దాన్ని తాత్పర్యంగా క్రోడీకరించి ఈ విధమైనటువంటి 6 వచనాలుగా దాన్ని పద్యం రూపంలో చెప్పారు. So all these faithful sayings in the pastoral epistles are also similar poems which were made by Bible teachers and made the people by heart. కాబట్టి ఈ విధంగా మంచిదియు ఇది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునో అని చెప్పబడినటువంటి ఈ వచనాలన్నీ కూడా లేఖలలో ఉన్నటువంటివన్నీ కూడా అంతకు మునుపు దైవజనులు బోధించినటువంటి వాటిని క్రోడీకరించి రాసినటువంటి సంగతులను తెలుసుకోగలుగుతాం. These lines in poetic forms became the early statements of faith of the church. పద్య రూపకంగా ఇవ్వబడినటువంటి ఈ వచనాలు
ప్రారంభ దినాలలో ఉన్నటువంటి సంఘము ఏ సంగతులనైతే విశ్వసించిందో వాటిని తెలియజేస్తూ ఉన్నవి. So in 1 Timothy 3:1, Paul is quoting such a statement. కాబట్టి 3వ అధ్యాయము మొదటి వచనము తిమోతి రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు అటువంటి ఒక సందర్భాన్ని తీసుకొని ఇచ్చి రాస్తున్నాడు. This is a faithful saying. ఇది నమ్మదగినది. He that desireth the office of a bishop desireth a good work. ఎవడైనా అధ్యక్ష పదవి ఆశించిన యెడల అటువాడు మంచి గొప్ప పనిని దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు మాట నమ్మదగినది అని రాశారు. He is quoting a statement of faith. ఆయన అంతకు మునుపు విశ్వాసులు అనుసరించినటువంటి దాన్ని ఇక్కడ తిరిగి ప్రస్తావిస్తున్నాడు. That means this topic of leadership, encouraging people in the leadership, was very much common in the early church. దీన్ని బట్టి మనం ఏం గ్రహించవచ్చు అంటే పెద్దలుగాను పరిచారకులుగాను ఉన్నటువంటి వారు సంఘమును నడిపించడానికి వారికి ఇవ్వబడినటువంటి బాధ్యతలు లేకుంటే దాని యొక్క మాదిరి సంఘము ప్రారంభించినటువంటి మొదటి దినములలో నుంచి కూడా ఇది అమలులో ఉన్నదని గమనించగలము. In the early church such encouragement was very much essential. ప్రారంభ దినాలలో ఉన్నటువంటి సంఘములో ఈ విధమైనటువంటి ఎంకరేజ్మెంట్ అనేది చాలా అవసరతమైగా ఉన్నది. Becoming elders of a local assembly was very risky then. ఆ దినాలలో స్థానిక సంఘం యొక్క అధ్యక్షులుగాను పెద్దలుగాను పరిచారకులుగాను ఏర్పాటు చేయడం అన్నది చాలా రిస్కుతో కూడుకున్నటువంటి పనిగా ఉన్నది. It was the time of persecution. ఆ దినాలలో ఎన్నోగానో శ్రమలు వస్తున్నాయి. When the persecution come, people or the authorities get the leaders first in the trap. ఏ సమయంలో కూడా శ్రమలు వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎవరిని టార్గెట్ చేస్తారంటే లీడర్స్ గా ఉన్నటువంటి వారినే మొదటగా తీసుకుని వస్తారు. So nobody wanted to take that position. కాబట్టి ఇటువంటి శ్రమ ఉండేటువంటి సంగతులలో నాయకత్వాన్ని స్వీకరించాలని ఎవరు కూడా ఇష్టపడేవారు కాదు. So the encouragement was necessary. సో కాబట్టి దాని కొరకు ప్రజలను పురికొల్పాల్సినటువంటి అవసరత ఉండేది. It's a good work. అది చాలా మంచి పని. కాబట్టి God is pleased. దేవుని సంతృప్తి పరిచేది ఇదని God చెప్తుంది. needs people to lead his people. దేవుడే ఈ ప్రజలను తన ప్రజలను ఎదుర్కోవడానికి నడిపించడానికి So people were encouraged towards that direction. కాబట్టి ప్రజలను పురికొల్పడానికి ఈ విధమైనటువంటి మాటలు వాడారు. Now the situations are changed. ఇప్పటి దినాలలో పరిస్థితులు మారిపోయాయి. We don't have such persecutions. ఆ దినాలలో ఉన్నటువంటి శ్రమలు ఇబ్బందులు మనకు లేవు ప్రస్తుతం. Leaders' life is not at risk in that way. ఆ దినాలలో అప్పటి నాయకులు ఉన్నటువంటి శ్రమలు లేకుంటే రిస్క్స్ ప్రమాదాలు ప్రస్తుతం ఉన్నటువంటి మనకు లేవు గాని but still encouragement and direction in that area is very much essential. ఆ సంగతులు లేనప్పటికీ కూడా ప్రోత్సాహము మరియు ప్రజలను నడిపించడానికి ఒక మార్గదర్శనం అనేది చాలా అవసరతగా ఉన్నది మనం ఉన్నటువంటి ప్రస్తుత దినాలలో. Because leadership in the assembly now have become a matter of pride and fashion. కారణం ఎందుకంటే ప్రస్తుతము స్థానిక సంఘాలలో ఉన్నటువంటి నాయకత్వం అన్నది గర్వమును తర్వాత లోక సంబంధమైనటువంటి ఒక ఆలోచన విధానంతో నింపబడుతూ ఉన్నది. So still the truths in connection with that need to be shared. కాబట్టి ఈ విధమైనటువంటి మనకు ప్రతికూల పరిస్థితులు ప్రమాదకర పరిస్థితులు ఉండగా దేవుని సంఘములో ఉన్నటువంటి సంగతులు అందరికీ మరలా నాయకత్వం గురించినటువంటి బాధ్యతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. May the Lord help us that we may understand truths as we ought to, so that the truths may regulate us. Knowledge of the truth may regulate us in our ministry in the coming days. సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానము మన జీవితాలలో మనము నేర్చుకున్నటువంటి వారమై మన జీవితాలను మనం మెరుగుపరచుకోవడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించును గాక. As I said at the beginning, in this first session what I want to share is the sphere of our responsibilities. మనము ముందుగానే ఆలోచించినట్టుగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మొట్టమొదటి క్లాస్ లో మనం ఏం చేస్తున్నామంటే బాధ్యత దాని యొక్క పరిధి మనం చూడబోతూ ఉన్నాం. The sphere, the area. దాని యొక్క పరిధి ఎక్కడ ఉంది, ఎంత దాకా అసలు విస్తరించి ఉంది అని. When we come to the verse that we read, మనం చదివినటువంటి భాగానికి మరలా వద్దాం. we see an indication toward that. దాని గురించినటువంటి ప్రస్తావన అక్కడ మనకు కనపడుతూ ఉన్నది. Take heed therefore unto yourselves and to all the flock. అపొస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన సమస్త స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకని రాయబడి ఉన్నది. మీ మట్టుకు మిమ్మును గూర్చియు ఆ యావత్తు మందను గూర్చి జాగ్రత్తగా ఉండు అని వ్రాయబడి ఉన్నది. All the flock, that's the sphere of our responsibility. మన యొక్క బాధ్యత యొక్క పరిధి ఎక్కడ దాకా ఉన్నది, దాని యొక్క వైశాల్యత ఎంత దాకా ఉన్నది అంటే దేవుని గురించినటువంటి యావత్తు మంద అందరి విషయము. When you come to Philippians 1:1, ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినట్లయితే there Paul says that the saints are with the overseers and the servants. అక్కడ ఫిలిప్పులో ఉన్నటువంటి
సంఘమునకు పౌలు రాస్తూ సకల పరిశుద్ధులతో అధ్యక్షులు పరిచారకులతో కలిపి అని వ్రాయబడి ఉన్నది. Saints with the bishops and the servants. పరిశుద్ధులు మరియు అధ్యక్షులు పరిచారకులు అని వ్రాయబడి ఉన్నది. When you come to 1 Peter chapter 5 verse 1, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5:1 మొదటి వచనంకి వచ్చినప్పుడు, there we see that the elders which are among you. అక్కడ రాయబడినటువంటి సంగతి ఏంటంటే మీ మధ్యలో ఉన్నటువంటి పెద్దల గురించి అని వ్రాయబడి ఉన్నది. When we come to 1 Corinthians 12 and 28, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే, when he mentions about the leadership there, he says that God hath set some in the church. అక్కడ ఉన్నటువంటి పెద్దలను గురించినటువంటి నాయకత్వం గురించి అపొస్తలుడైనటువంటి పౌలు రాస్తూ దేవుడు సంఘములో కొందరిని అపొస్తలులుగా నియమించాడు అన్నట్టుగా రాస్తున్నాడు. All these references indicates that the sphere of responsibility is the flock, is the church. మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో యొక్క అర్థం అంతటిని మనం గమనించినట్లయితే, బాధ్యత అనగా నాయకత్వపు బాధ్యత, దానికి పరిధి ఎక్కడ ఉన్నది, ఎక్కడ పనిచేస్తుంది, ఎక్కడ ఉండాలంటే స్థానిక సంఘములో పరిశుద్ధుల మధ్యన అని అర్థం వస్తుంది. In my classes mainly, as I said at the beginning, we will be looking at the responsibilities of the elders and deacons. మనకి ఇవ్వబడినటువంటి అంశంలో నుంచి మనము ప్రారంభంలోనే గమనించినట్టుగా పెద్దలకును మరియు పరిచారకులను ఇవ్వబడినటువంటి బాధ్యతలను గురించి మనము ప్రథమంగా చూస్తాం. The sphere of their responsibility is the local assembly. కాబట్టి పెద్దలు మరియు పరిచారకులు వారికి ఇవ్వబడినటువంటి బాధ్యతలు వారు ఎక్కడ నిర్వర్తించాలి, దాని యొక్క పరిధి ఏంటి అని అంటే స్థానిక సంఘము, all the flock, యావత్తు మంద అని రాయబడింది. saints are with them. వారితో ఉన్నటువంటి పరిశుద్ధులు, they are among the saints. ఈ పెద్దలు స్థానిక సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధుల మధ్యలో ఉన్నారు. God had set them in the assembly. పెద్దలను దేవుడు సంఘములో ఉంచాడు, మధ్యలో ఉంచాడు అన్నట్టుగా ఉన్నది. Their responsibility, their sphere of responsibility is the local assembly, and through the local assembly to reach the world around. కాబట్టి పెద్దలుగా ఉన్నటువంటి వారి యొక్క బాధ్యతలు ఏంటంటే ముఖ్యంగా స్థానిక సంఘంలో ఉన్నవి. ఈ విధమైనటువంటి బాధ్యతలు వారు నిర్వర్తిస్తూ ఉంటుండగా దేవుని ప్రేమను ప్రపంచంలో ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి ఇతరులకు కూడా పంచడమే వారి యొక్క బాధ్యతగా ఉన్నది. Now when we say that the sphere of responsibility is the local assembly, మనము ఇందాక నుంచి చెప్తున్నటువంటి మాట ఏంటంటే స్థానిక సంఘం యొక్క పెద్దలుగా ఉన్నటువంటి వారి బాధ్యత, వారి యొక్క పరిధి స్థానిక సంఘంలోనే ఉన్నది అని చెప్తున్నా. దానికి అర్థం ఏంటి? To better our responsibility there, మన యొక్క బాధ్యతలను అక్కడ సరిగా నిర్వర్తించడానికి at least 3 things about this sphere, the local assembly, we all ought to know. పెద్దలుగా ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి వారందరూ కూడా స్థానిక సంఘమును గురించినటువంటి 3 ప్రాథమిక సత్యాలను నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. First of all, మొట్టమొదటిగా the descriptions of this sphere. ఈ యొక్క పరిధి యొక్క ప్రస్తావన, వివరణ. And secondly, రెండవదిగా the authority in this sphere. ఈ యొక్క పరిధిలో ఇవ్వబడినటువంటి అధికారము. And thirdly, మూడవదిగా the goal of this sphere. ఈ యొక్క పరిధి యొక్క ఉద్దేశం ఏంటి, గురి ఏంటి? This sphere, the local assembly, what is it? స్థానిక సంఘము యొక్క పరిధి అని చెప్తున్నా. స్థానిక సంఘం అంటే అర్థం ఏంటి? What is the authority exercise there? దీనిలో మనము నిర్వర్తించవలసినటువంటి అధికారం ఏంటి? Or this local assembly, or this sphere of responsibility, why is it existing? ఈ విధమైనటువంటి స్థానిక సంఘంలో పెద్దల యొక్క బాధ్యతలు ఎందుకు ఇవ్వబడ్డాయి? To do our responsibilities, this knowledge is very much essential. ఈ సంగతులను గురించినటువంటి అవగాహన మనకు ఎంతగానో అవసరం ఉన్నది. ఇవి నేర్చుకున్నప్పుడు మన యొక్క విధులను మనము నీటిగా నిర్వర్తించగలము. Suppose you are appointed as an employee in a company. ఉదాహరణకు మీకు గనుక ఒక సంస్థలో ఉద్యోగం ఇవ్వబడింది అనుకోండి, ఏం చేస్తారు? To fulfill your responsibilities there, you should have some idea about that company. ఇవ్వబడినటువంటి బాధ్యతలను నెరవేర్చడానికి ఆ యొక్క పనిని గురించినటువంటి ప్రాథమిక అవగాహన, కొంత సంగతి జ్ఞానం మనకు అవసరం. You should know the lines of the authorities there. ఆ యొక్క సంస్థలో ఉన్నటువంటి అధికార తరగతులను గురించినటువంటి అవగాహన మనకు ఉండాలి. You should know why that organization exists. ఆ యొక్క సంస్థ యొక్క ప్రాధాన్యమైనటువంటి ఉద్దేశము ఏంటో మనకు తెలియాలి. Without understanding this, well, you will not be able to fulfill your duty there. సంస్థ యొక్క ఉద్దేశము మరియు దాంట్లో ఉన్నటువంటి అధికారుల యొక్క
వివరణ మనకు తెలియకపోతే మనము మన యొక్క బాధ్యతలను నిర్వర్తించలేము We సరిగా. can apply that in the spiritual realm also. అదే మాదిరిని మన జీవితాలకు కూడా మనం అన్వయించుకోవచ్చు. అది మన యొక్క ఆత్మీయ జీవితాలకు కూడా మనం అన్వయించుకోగలము. What is this assembly? ఈ స్థానిక సంఘము దాని యొక్క అర్థం ఏంటి? What is the authority there? అక్కడ ఉన్నటువంటి అధికారాలు ఏమేమి ఉన్నాయి? Why it exists? అది అసలు ఎందుకు మొట్టమొదటిగా నిర్వహణలో ఉన్నది? In a very brief way, let me try to explain these three things. ఈ మూడు సంగతులను గురించినటువంటి సంగతులు క్లుప్తంగా మనము జ్ఞాపకం చేసుకుందాం. Looking at its descriptions first. దాని గురించినటువంటి వివరణ ఎక్కడెక్కడ ఉన్నదో మనం చూద్దాం. మొట్టమొదటిగా About the local assembly, there are a lot of descriptions. స్థానిక సంఘమును గురించినటువంటి అనేక ప్రస్తావనలు గ్రంథంలో మనకు కనపడతాయి. We cannot go into all that. అన్నిటిని మనం ఇప్పుడు చూడటలేదు కానీ But we are going to see only what is very much essential. అతి ప్రాధాన్యమైనటువంటి సంగతులను మనం ఇక్కడ ప్రస్తావిస్తున్నాము. Now let's read one verse which we had read in the first session. మొదటి మన యొక్క సెషన్ లో మనం చదివినటువంటి ఒక వచనాన్ని మరలా మనం చదువుదాం. 1 Timothy chapter 3 verse 15. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. Paul is telling here the reason why he is writing this epistle to him. పౌలు తిమోతికి ఈ పత్రిక రాయట వెనుక ఉద్దేశము ఏమై ఉన్నదో తెలియజేస్తూ ఉన్నాడు. He is telling that he should know how he should conduct himself in the local assembly. ఉద్దేశం ఏమనగా తిమోతి స్థానిక సంఘములో ఏ విధంగా నడుచుకోవాలో అతను ఎరిగి ఉండాలి అని రాస్తున్నాడు. You cannot behave anyhow in the local assembly. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు స్థానిక సంఘంలో నడుచుకోకూడదు. There is a way to conduct yourself there. మనము ఏ విధంగా నడుచుకోవాలో ఒక పద్ధతి మార్గము నిర్ణయించబడింది. To impress upon the young mind of Timothy this truth, యవ్వనస్తుడైనటువంటి తిమోతి యొక్క మనసులో దీన్ని రాయడానికి he gives 3 descriptions for a local assembly there. స్థానిక సంఘమును గురించినటువంటి 3 వివరణలు అక్కడ తిమోతికి పౌలు రాస్తూ ఉన్నాడు. Which are they? ఆ మూడేంటి? It's the house of God. మొట్టమొదటిగా అది దేవుని సంఘము. Secondly, రెండవది it's the church of the living God. జీవము గల దేవుని సంఘము. Thirdly, మూడవదిగా it is the pillar and ground of the truth. అది సత్యమునకు స్తంభమును మరియు ఆధారము అని వివరిస్తున్నాడు. Timothy, you are ministering there in the local assembly. తిమోతి, నువ్వు స్థానిక సంఘంలో చేస్తున్నటువంటి పరిచర్యను చూసినట్లయితే, Where was Timothy then? తిమోతి అప్పుడు ఎక్కడున్నాడు? In Ephesus. ఎఫెసు సంఘంలో ఉన్నాడు. He was placed there in Ephesus, in the Ephesian assembly, to set the things in order there. ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి లోపములను సరిదిద్దడానికి తిమోతిని అక్కడ ఉంచడం జరిగింది. In chapter 1 verse 3 we have the mention of it. దాని గురించినటువంటి వివరణ మనకు మొదటి అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. Now when Timothy is conducting himself there, he should know how he should conduct. కాబట్టి తిమోతిని దేవుడు అక్కడ ఉంచినటువంటి స్థలంలో ఆయన నెరవేర్చాల్సినటువంటి సంగతిని సరిగా నెరవేర్చాలంటే దాని యొక్క ఉద్దేశం పూర్తిగా తెలుసుకోవాలి. Timothy was a young man trained by Apostle Paul. ఈ యొక్క తిమోతి అపోస్తలుడైనటువంటి పౌలు చేతనే తర్ఫీదు చేయబడినటువంటి యవ్వనస్తునిగా ఉన్నాడు. He also knew how to conduct himself there. తిమోతికి కొంతదాకా తెలుసు అక్కడ. And he could have put in some ideas of his own also. ఈ విధంగా కొంత జ్ఞానం ఉంది కాబట్టి తనకు సొంత ఆలోచనలు బట్టి కొన్ని సంగతులు అక్కడ చేసి ఉండొచ్చు. But no, Timothy, you cannot behave anyhow in the place where you are kept. అయితే పౌలు ఏం చెప్తున్నాడు అంటే నీ ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు తిమోతి అని చెప్తున్నాడు. Why you cannot behave anyhow? నీ ఇష్టానుసారంగా ఎందుకు నువ్వు అక్కడ నిర్వర్తించకూడదు, నడుచుకోకూడదు? It's the house of God. ఎందుకంటే ఇది దేవుని యొక్క ఇల్లు, దేవుని సంఘము. It's the church of the living God. అది జీవము కలిగినటువంటి దేవుని సంఘము. It's the pillar and ground of truth. అది సంఘము సత్యమునకును మరియు సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది. What is the significance of these 3 descriptions? ఈ 3 అంశాలు చెప్తుంటుండగా దాని యొక్క ప్రాధాన్యత ఏంటి? Look at the first one. మొట్టమొదటి దాని గురించి చూడండి. The house of God. దేవుని మందిరము. There the emphasis is on the word of God. దేవుని యొక్క అనే దాని మీరినటువంటి ప్రాధాన్యతగా అక్కడ నొక్కి చెప్పబడింది. It is not Timothy's house. అది తిమోతి యొక్క ఇల్లు కాదు. It's not anybody else's house. ఇంకా వేరే వ్యక్తి ఇల్లు కాదు అది. It's not the elders or deacons' house. ఇది అక్కడ ఉన్నటువంటి పెద్దలు మరియు పరిచారకుల యొక్క సంఘం కూడా కాదు. If it were their house, they could have made their own rules there. ఒకవేళ ఎవరిదైనా కానీ ఒక వ్యక్తిదే ఫలానా వ్యక్తిదే అయినట్లయితే వాళ్ళ ఇష్టానుసారంగా వారు అక్కడ ఉన్నటువంటి విధులను నెరవేర్తించవచ్చు. It is the house of God. అయితే అది దేవుని సంఘము. There we see the ownership of God.
God. అక్కడ మనము దేవుని యొక్క యాజమాన్యమును చూస్తున్నాము. Dear brothers, the Lord has kept us as leaders, servant leaders in various local assemblies. ప్రియమైనటువంటి సోదరులారా, దేవుడు మనల్ని సేవ చేసే నాయకులుగా వేరు స్థానిక సంఘాలలో నియమించాడు. This is a truth that we have to understand. That local assembly where we are placed is the house of God. He owns it. కాబట్టి మనమందరము తెలుసుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే, మనము ఎక్కడైతే ఏ స్థానిక సంఘంలో అయితే సేవ చేస్తుంటున్నామో అది దేవుని సంఘము, ఆయన దానికి హక్కుదారుడు అనే సంగతి తెలుసుకోవాలి. You and I are given a service there because of His grace. మనకు అక్కడ సేవ చేయడానికి ప్రభువు కృప చూపించాడు. Ownership of God. దేవుని యాజమాన్యము. The second one, రెండవదిగా, the church of the living God. జీవము కలిగిన దేవుని సంఘము అని రాయబడి ఉన్నది. There the focus is on that last two words, living God. అక్కడ దేనికి ప్రాధాన్యత ఇవ్వబడింది? జీవము గల దేవుడు. We see this phrase living God occurring many times in the Old Testament and the New Testament also. మనం గ్రంథంలో చూసినట్లయితే పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను జీవము గల దేవుడు అనే ఈ యొక్క పదము అనేక చోట్ల రాయబడి ఉన్నది. In the Old Testament you have it about 15 times. పాత నిబంధన కాలంలో గ్రంథంలో 15 సార్లు అది రాయబడి ఉన్నది. And in the New Testament also about 15 times. కొత్త నిబంధనలో కూడా 15 సార్లు రాయబడి ఉన్నది. The meaning, the idea behind it in each place is different from the other. మనం గనుక ఈ జీవము గల దేవుడు అనే పదాన్ని మనం రాయబడినటువంటి సందర్భాలన్నీ చూసినట్లయితే ప్రతి సందర్భంలో దేనికదే ప్రత్యేకంగా ఉన్నది. From the context you have to understand the meaning of it. ఆ సందర్భానుసారంగా మనం దానికి అర్థం గ్రహించాలి. In some places it is God who is strong enough to deliver you. కొన్ని స్థలాలలో జీవము గల దేవుడు అంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని విమోచించుటకు, విడిపించుటకు శక్తి కలిగినటువంటి బలమైన దేవుడు అని అర్థం వస్తుంది. In some places it is a God who can provide you, protect you. ఇంకొన్ని సందర్భాలలో మనకు దానికి ఒక అర్థం ఏమొస్తుందంటే దేవుడు మిమ్మును పోషించేవాడు, కాపాడేవాడు అని అర్థం వస్తుంది. So in each place it's a different sense or different meaning that's there behind it. కాబట్టి దేవుడు జీవము గల దేవుడు అని వ్రాయబడినటువంటి ఈ పదం యొక్క అర్థము ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా ఉంది. Now here it means a sensitive God. God is a sensitive God. He has feelings. ఇక్కడ మనకు రాయబడినటువంటి సందర్భంలో అర్థం ఏంటంటే మన దేవుడు ఆయన సున్నితమైనటువంటి మనస్కుడు. ఆయన Church of the living God. ఆయన ప్రతిస్పందించేవాడు అనగా జీవము గల దేవుడు. It means this God has feelings. దానికి అర్థం ఏంటంటే ఆయన ప్రతిస్పందిస్తాడు, ఆయనకు హావభావాలు ఉన్నాయి. That means he has set some rules for the house of God, the church. దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క సంఘములో నెరవేర్చబడినటువంటి కార్యాలు ఏ విధంగా ఉండాలో ఆయన కొన్ని ప్రమాణాలు ఇచ్చాడు, కొన్ని మార్గాలు సిద్ధించాడు. He has kept some rules for the church. అక్కడ దేవుని సంఘము ఏ విధంగా నెరవేర్చబడాలో కొన్ని నియమాలు దేవుడు ఇచ్చాడు. You have to keep that rules. అక్కడ మనము ఏం చేయాలంటే దేవుని నియమాల ప్రకారం జీవించాలి. If not, ఒకవేళ ఆ విధంగా చేయకపోతే, he is a living God. He is a sensitive God. He feels, he is grieved. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు అనగా ఆయనకు హావభావాలు ఉన్నాయి అనగా ఆయన బాధపడతాడు. There we see the nature of God. అక్కడ మనకి ఏం కనపడుతుందంటే దేవుని యొక్క స్వభావం కనపడుతూ ఉంది. The first one was the ownership of God. సంఘమును గురించినటువంటి 3 సంగతులను చూస్తుండగా మొట్టమొదటిగా యాజమాన్యం, దేవుని యొక్క యాజమాన్యము. Second one is the nature of God. రెండవదిగా ఆయన యొక్క స్వభావము. Now look at the third description. మూడవ సంగతిని గురించి మనం ఆలోచన చేద్దాం సంఘమును ఉద్దేశించి. The pillar and ground of the truth. సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని వ్రాయబడి ఉంది. The truth is the word of God, we know that. సత్యం అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యమే, మనమందరం ఎరుగుదుము దాని గురించి. What is the meaning of the pillar and ground? అక్కడ ఉన్నటువంటి స్తంభము మరియు ఆధారము అని రాయబడినటువంటి ఈ యొక్క పదాల అర్థం ఏంటి? To know the meaning of it, we should understand one of the customs and practice in the ancient times. ఈ స్తంభము మరియు ఆధారము అనే ఈ పదాలను మనము అర్థం చేసుకోవాలంటే ఇది వ్రాయబడినటువంటి ఆ దినాలలో అమల్లో ఉన్నటువంటి కొన్ని పద్ధతులను మనం తెలుసుకోవాలి. In the ancient times, nations were ruled by kings and emperors. ప్రాచీన కాలంలో మనమందరము ఎరిగినట్లుగా అనేక ప్రజలను, అనేక రాజ్యాలను ప్రజలు మరి చక్రవర్తులు ఏలారు. And when they come to the end of their rule, ఈ యొక్క రాజు ఎవరైతే ఏలుతున్నాడో అతని యొక్క ఏలుబడిలో చివరికి వచ్చినప్పుడు, to make the generations coming to remember their achievements, ఈ రాజు ఎవరైతే
ఎవరైతే అక్కడ పాలన చేస్తున్నాడో ఆయన యొక్క గొప్పతనాన్ని తర్వాత రాబో తరాల గురించి తెలియబడవాలని ఉద్దేశించి They used to set up pillars. వారు ఒక పెద్ద స్తూపము అనగా ఒక స్తంభమును వారు నిలిపేవారు. In India and abroad, we will see many, pillars like that even now. మన దేశంలో మరియు ఇతర దేశాల్లో కూడా ఇటువంటి స్తంభాలు స్తూపాలను మనం అనేకములుగా చూస్తాము. For such pillars, there will be 3 parts. ఈ స్తూపాలను ఈ స్తంభాలను చూసినప్పుడు దానికి 3 భాగాలు ఉంటాయి. Foundation will be there. మొట్టమొదటిగా దానికి ఒక ఫౌండేషన్ ఉంటుంది. And then the pillar will be there. దాని తర్వాత ఒక పెద్ద దానికి స్తంభాన్ని కడతారు. Over that there will be a crown and like umbrella. దాని పైన ఈ స్తంభం పైన ఒక గొడుగు ఆకారంలో ఉన్నటువంటి ఒక కిరీటం లాంటి మకుటాన్ని పెడతారు. That crown is just to keep that from sun and rain. ఈ యొక్క గొడుగు ఎందుకు అంటే ఏదైతే ఇక్కడ నిలిపించుంటున్నారో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, కాపాడడానికి. The important part is the pillar and the ground, or rather the foundation. అక్కడ వేయబడినటువంటి పునాది మరియు అక్కడ నిలిపోయినటువంటి స్తంభం, ఇవి 2 ప్రాముఖ్యమైనవి. On that pillar, ఈ స్తంభం మీద ఏం రాస్తారంటే the name of that emperor will be written. ఆ చక్రవర్తి యొక్క పేరు రాస్తారు. The year which he ruled will be written there. అతని యొక్క పరిపాలనా కాలాన్ని రాస్తారు. All his achievements will be written. ఆయన ఏ విజయాలు సాధించాడో వాటన్నిటి గురించి కూడా రాస్తాడు. And you cannot write anything and then anything anyhow there. ఇష్టం వచ్చిన ఏది పడితే అక్కడ రాయరు. There should be proper documents attesting that. ఈ రాసినటువంటి దానికి రుజువులుగా అక్కడ కొన్ని దస్తావేజులు ఉండాలి. Those documents are made and they will bury it in that foundation. అక్కడ వేయబడినటువంటి పునాదిలో ఈ రాయబడినటువంటి సత్యానికి ఏదైతే ఆధారాలుగా ఉన్నాయో ఆ దస్తావేజులన్నిటిని కూడా దానికి పునాదిలో దాచిపెడతారు. So that base or the foundation, it keeps those documents. ఈ పునాది ఏం చేస్తుంది, ఈ దస్తావేజులు ఏదైతే ఉన్నాయో దాన్ని భద్రపరుస్తుంది. And then this pillar, it displays those details. స్తంభం ఏం చేస్తుంది, ఏవైతే వ్రాయబడి ఉన్నాయో, ఏవైతే వారు సాధించినటువంటి లక్ష్యాలు ఉన్నాయో వాటన్నిటిని బయలుపరుస్తుంది. So that pillar displays or shows it to others the achievements of that emperor. ఈ రాజు ఏదైతే సాధించాడో దాన్ని అందరికీ బయలుపరుస్తుంది ఈ స్తంభము. And that foundation, it keeps those documents safe. ఈ పునాది ఏ సంగతులను అయితే అక్కడ ప్రస్తావిస్తున్నారో వాటికి ఆధారంగా ఉన్నటువంటి దస్తావేజులను ఇది భద్రపరుస్తుంది. Now Paul is telling the local assembly is a pillar and ground of the truth. పౌలు స్థానిక సంఘము సత్యమునకు స్తంభము మరియు ఆధారము అయి ఉన్నదని తెలియజేస్తున్నాడు. The truth is the word of God, as I said. సత్యము అంటే అర్థం ఏంటి, అది దేవుని వాక్యమే. So as the pillar, it should display the word of God. ఆ స్తంభము ఏం చేస్తుంది, స్తంభము చేసే విధంగా దేవుని వాక్యాన్ని స్థానిక సంఘము ప్రకటించాలి. At the same time, అదే సమయంలో it has the duty to keep it without any contamination, any pollution. సత్యమును గురించినటువంటి సంగతులన్నిటినీ కూడా భద్రపరచాలి. దేని నుంచి అంటే తప్పుడు బదుల గురించి, ఇక మిగతా వాటి నుంచి కూడా దీన్ని భద్రపరచాలి. So this description, the pillar and ground of the truth, shows the expectation of God about the local assembly. కాబట్టి మనం చదివినటువంటి సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని అంటే దానికి అర్థం ఏంటంటే సంఘము పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. We are looking at the descriptions of a local assembly. మనము స్థానిక సంఘమును గురించినటువంటి వివరణలు గమనిస్తూ ఉన్నాం. There we see the ownership of God. అక్కడ మొట్టమొదటిగా మనం ఏం చూసామంటే దేవుని యాజమాన్యం చూసాము. There we see the nature of God. ఆ తర్వాత దేవుని యొక్క స్వభావాన్ని చూసాము. There we see the expectation of God. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క అపేక్ష మన పట్ల సంఘానికి everything there is God centric. God and God. సో కాబట్టి మనం చూస్తుంటుండగా స్థానిక సంఘంలో సమస్తము దేవుని చేతనే నియమించబడుతున్నది. దేవుడు దేవుడు దేవుడు. You and I are serving in such a place. నువ్వు మరియు నేను అంత గంభీరమైనటువంటి స్థలంలో సేవ చేస్తున్నాము. Isn't that great? అది గొప్ప సంగతి కాదా? Working for Tata is a pride, isn't it? It's a matter of pride. టాటా యొక్క సంస్థ గురించి చెప్తుంటారు. అసలు టాటా సంస్థలో పనిచేయడం అది ఒక పెద్ద గర్వం అని చెప్తారు. అంబానీ ఆర్ అదానీ, అదే విధంగా మనకు ప్రస్తుతం అంబానీ, అందానీ ఇలాంటి అనేక మల్టీ పర్పస్ సంగతులు ఉన్నాయి. బట్ హౌ మచ్ ప్రౌడ్ ఆర్ వి దట్ వి ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ స్ఫియర్ వేర్ హి హిమ్సెల్ఫ్ ఇస్ ఎవ్రీథింగ్. లోకంలో ఉన్నటువంటి వాటి పట్లనే ఇటువంటి గౌరవం వారు కలిగినప్పుడు మనకెంత గొప్ప గౌరవం కలిగి ఉండాలి, గౌరవం మనము కలిగి ఉండాలి. Now the second thing we should understand is the authority there.
ఇక రెండవ సంగతి ఏంటంటే సంఘం యొక్క వివరణ చూసాం. రెండవది ఏంటంటే సంఘంలో ఉన్నటువంటి అధికారం చూద్దాం. Let's turn to Revelation chapter 1. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం చూద్దాం. Look at verse 16. 16వ వచనం. When you look at the verse from 9 on, we see John in Patmos having a revelation of Jesus Christ, the risen Lord. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనం నుంచి చూసినట్లయితే యోహాను అప్పటికి పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి ప్రత్యక్షత యోహానుకు అనుగ్రహించబడినప్పుడు అది చూస్తా ఈ సంగతులను రాశాడు. We see the words that Jesus utters in verse 11. ఆ యొక్క వచనాలన్నిటిలో కూడా యేసుక్రీస్తు ప్రభువు తన గురించి చెప్పినటువంటి సంగతులు అనేక సంగతులు ఇతరవి. I am Alpha, Omega, on and on it goes. 8వ వచనంలో అల్ఫాయు ఒమేగయు నేనే అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని. John turned to see the voice. ఆ యొక్క స్వరము ఎవరిదో అని చూడడానికి and he saw 7 golden candlesticks. ఈ విధంగా యోహాను తిరగగా అతనికి 7 బంగారు సువర్ణ దీపస్తంభములు కనిపించాయి. And verse 13 says, in the midst of that 7 candlesticks he saw one who is like unto the Son of Man. 13వ వచనంలో 7 సువర్ణ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని రాస్తున్నాడు. The 7 golden sticks that speaks about the local assembly, we know it. మనకందరికీ తెలిసినట్టుగా 7 సువర్ణ దీపస్తంభములు స్థానిక సంఘమును ఇక్కడ వివరిస్తున్నాయి. Jesus in the midst of those candlesticks. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన ఈ యొక్క 7 సువర్ణ దీపస్తంభముల మధ్యలో ఉన్నాడు. Then he goes on to describe the Lord whom he saw. తర్వాత ఆయన ఎవరినైతే ఎటువంటి ప్రభువునైతే చూశాడో ఆయనను గురించినటువంటి ఇతర సంగతులను వివరిస్తూ వెళ్ళాడు. Now look at verse 16. ఆ క్రమంలో 16వ వచనం చూడండి. There we see the Lord being described. అక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తును గురించినటువంటి వర్ణన వ్రాయబడి ఉన్నది. We are told that in his right hand he had 7 stars. అక్కడ ఏం వ్రాయబడి ఉందంటే ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. Out of his mouth went a sharp two-edged sword. ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. And his countenance was as the sun shineth in his strength. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. A threefold description. ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తును గురించి 3 విధాలైనటువంటి వర్ణన ఇవ్వబడి ఉన్నది. 7 stars in his right hand. ఆయన యొక్క కుడి చేతిలో 7 నక్షత్రాలు కనబడుతున్నాయి. Sharp two-edged sword from his mouth. రెండంచులు కలిగినటువంటి వాడి అయిన ఖడ్గము ఆయన నోట నుండి బయలువెడలుతూ ఉన్నది. His countenance like the sun shining in its brightness. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. All this speaks about the authority over the local assemblies. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకు స్థానిక సంఘం మీద ఉన్నటువంటి అధికారాన్ని ఈ 3 వర్ణిస్తున్నాయి. He himself is the authority. ఆయన అధికారము ఆయనే ఉన్నాడు. When you come to chapter 2 and verse 1, 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చూసినప్పుడు there we see him walking in the midst of the 7 golden stands. ఆయన 7 నక్షత్రములు పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నాడు అని రాయబడి ఉన్నది. Earlier he was in the midst. అంతకు మునుపు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు ఈ 7 దీపస్తంభముల మధ్యలో ఉన్నాడు. In chapter 2 he is walking in the midst of this local assembly. 2వ అధ్యాయం మొదటి వచనంలో ఈ యొక్క స్థానిక సంఘముల మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. That indicates that he is the authority. దానికి అర్థం ఏంటంటే ఆయనయే వీటన్నిటికీ అధికారి అయి ఉన్నాడు. He is the one who is controlling all things. వీటన్నిటిని స్థానిక సంఘాలన్నిటిని నియంత్రించుచున్నటువంటి వాడు ఆయనే. He is concerned about all the things that are happening there. ఆ స్థానిక సంఘంలో నెరవేర్చబడుతున్న సమస్తము గురించి ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. And when he is in the midst of the candlesticks, ఆయన ఈ 7 సువర్ణ దీపస్తంభముల మధ్యలో ఉన్నాడు అని చెప్పబడినప్పుడు, when he is walking amidst them, ఆయన దాని మధ్యలో సంచరిస్తూ ఉంటున్నప్పుడు, he has the 7 stars in the right hand. ఆయన యొక్క కుడి చేతిలో 7 నక్షత్రాలు పట్టుకొని ఉన్నప్పుడు two-edged sword is there from his mouth. ఆయన యొక్క ముఖం నోటి నుండి వాడి అయినటువంటి ఒక ఖడ్గం బయలుదేరుతూ ఉంటుండగా, and his countenance is like the bright sun. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించినటువంటి సూర్యుని వలె ఉండగా, these 3 descriptions tells us how he exercises his authority in the local assemblies. ఈ 3 వర్ణనలు కూడా యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క అధికారాన్ని స్థానిక సంఘం మీద ఏ విధంగా నెరవేరుస్తున్నాడు అనే సంగతిని తెలియజేస్తున్నాయి. Number 1, మొట్టమొదటిగా by his presence or person.
ఆయన యొక్క ప్రసన్నతలో ఆయన సన్నిధిని మన మధ్య ఉంచుతున్నాడు. See his face shining as a sun. ఆయన యొక్క ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్నది. As we see elsewhere, sun ruleth the day. మనము మిగతా గ్రంథాల్లో మిగతా సమయాల్లో కూడా మిగతా స్థలాల్లో చూసినట్లయితే సూర్యుడు ఏం చేస్తాడు, పగటిని ఏలుతాడు. The one who is having the countenance or the face as the sun shining in his brightness, he is in the midst of the local assemblies. మన ప్రభు అయినటువంటి దేవుడు ఆయన యొక్క ముఖము మహా తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని వలె ఉన్నది. ఆయన స్థానిక సంఘం మధ్యలో ఉన్నాడు. That speaks about his person or his presence. అది ఏం తెలియజేస్తుందంటే ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది, ఆయన యొక్క సన్నిధిని తెలియజేస్తుంది. Sharp two-edged sword always speaks about the word of God. రెండంచులు కలిగినటువంటి వాడి అయిన ఖడ్గము దేవుని వాక్యం గురించి మనకు తెలియజేస్తుంది. Hebrews 4:12 we have it. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం దాని గురించి వివరణ ఉన్నది. He rules the local assembly with his precept, that is his word. ఆయన తన యొక్క స్థానిక సంఘాన్ని తన ఆజ్ఞ చేత అనగా తన యొక్క వాక్యము చేత ఆయన దాన్ని ఏలుతాడు. He rules by his presence. ఆయన తన యొక్క సన్నిధి ద్వారా స్థానిక సంఘాన్ని ఏలుతాడు. He rules by his precept. అలాగే ఆయన తన ఇచ్చినటువంటి ఆజ్ఞ ద్వారా అనగా తన వాక్యం ద్వారా కూడా ఆయన దాన్ని ఏలుతాడు. Not only that, the 7 stars in his right hand. కేవలం ఇవి రెండు మాత్రమే కాదు కానీ ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. In chapter 1 and verse 20 we have the explanation of it. మొదటి అధ్యాయం 20వ వచనంలో ఈ 7 నక్షత్రములను గురించినటువంటి వివరణ మనకు వ్రాయబడి ఉన్నది. They are the angels of the 7 churches. అక్కడ ఉన్నటువంటి 7 స్థానిక సంఘములకు నియమింపబడినటువంటి 7 దేవుని దూతలు అని వివరించబడి ఉన్నది. It is commonly understood that these angels represents the leadership of each local assembly. మనం బైబిల్ చదివినప్పుడు మనం అర్థం చేసుకునే సంగతి ఏంటంటే ఈ 7 దేవదూతలు సంఘముల మీద ఉన్నటువంటి పెద్దలను అవి సూచిస్తున్నాయి, వారు సూచిస్తున్నారని రాయబడి ఉన్నది. They are in his right hand. ఈ యొక్క పెద్దలు వీరందరూ కూడా ఆయన కుడి చేతిలో ఉన్నారు. Right hand is the hand, the side with which you do works. కుడి చేయి అనగా మనకి ఇది చాలా బలము కలిగినది, మనం దేనితో పని చేస్తామో అది. Is the hand of your strength. ఈ యొక్క హస్తము మనకు బలాన్ని కలుగజేస్తుంది. They are in his right hand. వారందరూ కూడా పెద్దలు ఆయన కుడి హస్తములో ఉన్నారు. We may say like this. మనం దీన్ని ఈ విధంగా వివరించవచ్చు. He exercises his authority through his persons whom he raises among the people of God. దానికి అర్థం ఏంటంటే దేవుడు తన యొక్క అధికారాన్ని తాను ఎన్నుకొని ఏర్పరిచినటువంటి పెద్దల ద్వారా నిర్వహిస్తాడు. His presence, ఆయన యొక్క సన్నిధి, his precept, ఆయన యొక్క ఆజ్ఞ, and his persons or his people. ఆయన యొక్క ప్రజలు. He is the authority. అధికారం ఆయన దగ్గరనే ఉన్నది. He is the Lord of the churches. ఆయనయే సంఘమునకు ప్రభువు. And he exercises authority through these 3 elements. అయితే ఆయన తన అధికారాన్ని ఈ 3 విధాలుగా ఆయన నిర్వహిస్తాడు. But at the same time we should remember one thing. అదే సమయంలో మనం ఇంకొక సంగతిని మర్చిపోకూడదు. This authority that he has received, he has given to his people whom he raises. ఆయనకు కలిగినటువంటి అధికారాన్ని ఆయన ఎవరినైతే ఎన్నుకొని ఏర్పరచుకుంటాడో వారికి అనుగ్రహించాడు. The Lord said like this. ప్రభువు ఈ విధంగా ఒకసారి సెలవిచ్చాడు. All power in heaven and earth is given unto me. పరలోకం నందును భూమి మీదను ఉన్నటువంటి సమస్తాధికారము నాకు ఇవ్వబడి ఉంది అని ప్రభు చెప్పాడు. Go ye therefore. కాబట్టి మీరు సర్వ సృష్టికి వెళ్ళండి. That's primarily we apply to evangelism. మనం ప్రాథమికంగా ఈ యొక్క సత్యాన్ని సువార్తీకరణకు మనము చెప్పడానికి ఉపయోగిస్తాం. But that can be applied to all areas of the ministry. కేవలం సువార్తకు మాత్రమే పరిమితం చేయకుండా పరిచర్యలో ఉన్నటువంటి సమస్త సంఘ మూలములకు అన్ని సంగతులకు దాన్ని మనము అన్వయించదగము. He has received the power. ఆయన అధికారాన్ని పొందుకున్నాడు. All power. అంత సర్వాధికారం ఆయనకి ఇవ్వబడి ఉంది. What power is that? ఆ సర్వాధికారము అంటే ఏంటి? The Lord said, I have received. నేను దాన్ని పొందుకున్నాను. What power is that? ఎటువంటి అధికారం అది? Did not have, I mean, he have power always, all power always. ఆయనకు ఎల్లప్పుడు ఎల్లవేళలా సర్వాధికారము లేదా? Was he not always God? ఆయన ఎల్లప్పుడు దేవుడు కాడా? Yes, he was always God. అవును, ఆయన ఎల్లప్పుడు దేవునిగానే ఉన్నాడు. All power, he always as God. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు గనుక సర్వాధికారం ఆయనకు ఎల్లప్పుడూ కలిగే ఉన్నాడు. But here in that great commission when the Lord said all power in heaven and in earth is given unto me,
దేవుడిచ్చినటువంటి సువార్తను గురించినటువంటి ఆ యొక్క భాగంలో ఆ పరలోకం నందును భూలోకం నందు సర్వాధికారము నాకు ఇవ్వబడిందని చెప్పినటువంటి దాని ఉద్దేశం ఏంటి? That is a power which he did not have before that. ఆ యొక్క అధికారము ఆయనకు అంతకు మునుపు లేనటువంటి అధికారము. What is that power? ఆ అధికారం ఏంటి? That is the power to save and to judge. ఆ అధికారం ఏంటంటే ఆయన రక్షించడానికి మరియు తీర్పు తీర్చడానికి కలిగినటువంటి అధికారము. Power to save he received after his death and resurrection. మనుషులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువునకు ఇవ్వబడినటువంటి అధికారం ఎప్పుడు వచ్చిందంటే ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు ఆయన అధికారాన్ని పొందుకున్నాడు. If he had not died on the cross of Calvary, ఒకవేళ ఆయన గనుక కల్వరి శిలువలో మరణించినట్లయితే he would not have become our savior. మన యొక్క రక్షకుడు ఆయన అయి ఉండేవాడు కాదు. If he had not died and rose again, ఆయన గనుక మరణించి తిరిగి లేనట్లయితే he wouldn't have been the judge of all the living and dead. చనిపోయినటువంటి వారికి మృతులకును జీవించుచున్నటువంటి వారికి ఆయన అధికారము తీర్పు తీర్చుటకు అధికారాన్ని పొంది ఉండేవాడు కాకపోవచ్చు. Now when the Lord says I have received all power, this is about this power to save and to judge. సర్వాధికారము నాకు ఇవ్వబడింది అని ప్రభు చెప్పినటువంటి దాని యొక్క ఆంతర్యం ఏంటంటే ఇదే రక్షించడానికి మరియు తీర్పు తీర్చడానికి ఆయనకి ఇవ్వబడినటువంటి అధికారం. Power that is given to him. ఆయనకు ఇవ్వబడినటువంటి అధికారం ఇది. And that power he has given to the church and especially to certain among the church to exercise it in the local assembly. అంత గొప్ప అధికారాన్ని ప్రభువు ప్రత్యేకించబడినటువంటి కొంతమందికి పెద్దలకు సంఘంలో ఇచ్చాడు. As servants of the Lord, we have to have the understanding about this authority that is there in the church. ప్రభు యొక్క సేవకులముగా మనకు ఇవ్వబడినటువంటి అధికారం యొక్క గొప్పతనాన్ని మనము చూసినప్పుడు మనం చాలా సంతోషిస్తాం. He is the authority. ఆయనే సర్వాధికారి. We have derived authority from him. ఆయన అధికారం నుంచి కొంత మనకు అనుగ్రహించబడింది. When you come to chapter 5 of the book of Joshua, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు there we see Joshua towards the end of that chapter from verse 13 onwards we see Joshua setting strategy to attack Jericho the next day. మనకందరికీ తెలిసినట్టుగా 5వ అధ్యాయం చివరికి వచ్చినప్పుడు యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఒక ప్రణాళికను యెహోషువ ఆలోచన చేస్తున్నాడు. He was viewing Jericho. యెరికో పట్టణాన్ని చూస్తూ ఉన్నాడు. Probably in the evening before the day when he was planning to attack. బహుశా ఏ రోజైతే వారు దాని మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకున్నారో అంతకంటే ముందు రోజు సాయంత్రం. We know the story. దీని గురించి మనకందరికీ తెలుసు. He saw a man standing over against him. ఇశ్రాయేలీయులు అక్కడ ఉన్నారు. He saw a man standing over against him. ఈ యెహోషువ తనకు ఎదురుగా ఒక వ్యక్తి నిలబడడం చూశాడు. And he asked him, are you for us or are you for the enemy? నీవు మా పక్షమున ఉన్నావా శత్రువు పక్షమున ఉన్నావా అని ఆ వ్యక్తిని అడిగాడు యెహోషువ. What did he answer? అతను అక్కడ నిలబడినటువంటి వ్యక్తి ఏ జవాబిచ్చాడు? I am the commander of the hosts of the Lord. యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అని అక్కడ జవాబు చెప్పాడు. Remove your shoes. నీ యొక్క పాదములకున్నటువంటి చెప్పులు తీసివేయని చెప్పాడు. Joshua understood that and he removed the shoes. ఆ సంగతిని యెహోషువ అర్థం చేసుకొని తన యొక్క చెప్పులు తీసేశాడు. Why did the Lord appear to Joshua there in that manner? ప్రభువు యెహోషువకు ఆ విధంగా ఆ సమయంలో ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? Just to make him remove the shoes? ఆయన యొక్క చెప్పులు తీసేయించడానికా? Joshua should know that he is not the first in command, but he is only the second in command. యెహోషువకు ప్రభు తెలియజేయాలనుకున్నటువంటి సంగతి ఏంటంటే ముందుండి నడిపించే మొదటివాడు యెహోషువ కాదు కానీ యెహోషువ రెండవ వ్యక్తిగా నడిపిస్తున్నాడు అనే సంగతిని యెహోషువకు తెలియజేయడానికి. There is one above him. యెహోషువ కంటే పైన ఇంకొకరున్నారు. If you don't acknowledge that, if you don't realize that, Joshua, you are not able to do the things that you're going to do. కాబట్టి ప్రభు యెహోషువతో చెప్తున్నాడంటే ఈ సంగతి కనుక నువ్వు గ్రహించకపోతే ఒప్పుకోకపోతే నువ్వు యెరికోను ఎన్నటికీ జయించలేవు యెహోషువ అని ప్రభు తెలియజేశాడు. You are under authority. నీవు ఒక అధికారం కింద ఉన్నావు. Dear brothers, we also ought to understand this. ప్రియమైనటువంటి సోదరులారా మనమందరం కూడా దీన్ని తప్పక అర్థం చేసుకోవాలి. I could only cover 2 points today. కేవలం 2 సంగతులు మాత్రమే ఇప్పటిదాకా మనము కవర్ చేయగలిగాం. My time is up. సమయం అయిపోయింది కనుక God willing, the third one I'll add with the second session.
ప్రభువు చిత్తమైనట్లయితే రెండవ తరగతి యందు మిగిలిపోయినటువంటి పాఠాన్ని తర్వాత పాఠాన్ని కొనసాగిద్దాం. I don't want to enter into, other sessions. తర్వాత మనము ముందు ఉన్నది కనుక వేరే సంగతులు వాటికి మనము కాలాన్ని వేస్ట్ చేయొద్దు. What did we hear in this session? మనము ఈ యొక్క సెషన్లో ఏం నేర్చుకున్నాం? We should know in what area we are serving. మొట్టమొదటిగా మన యొక్క సేవ పరిధి ఏంటో తెలుసుకోవాలి. We saw that in the 3 descriptions. ఈ యొక్క పరిధి 3 విధాలుగా వివరించబడినటువంటి సంగతి మనం చూసాం. Local assembly is the house of God. మొట్టమొదటిగా స్థానిక సంఘము దేవుని యొక్క మందిరము. It's the church of the living God. అది జీవము గల దేవుని సంఘము. It's the pillar and ground of truth. అది సత్యమునకు స్తంభము మరియు ఆధారమై ఉన్నది. As I said, all that is God centric. ఇంకొక సంగతి ఏం చూసామంటే స్థానిక సంఘం సమస్తము కూడా దేవుని యొక్క నిర్వహణలో ఉన్న దేవుని యొక్క కేంద్రకంలో ఉన్నది. We should know the authority under whom we are serving. కాబట్టి మనము ఎవరి కింద పనిచేస్తున్నామో ఆయన యొక్క అధికారాన్ని మనము గుర్తించాలి. We are not in the first in the line. మనము మొట్టమొదటిగా అనగా పై అధికారం కలిగినటువంటి వారము కాము. It's one above us. మనకంటే పైన ఒక అధికారి ఉన్నాడు. He is the authority in the realm where we are serving. మనము ఎక్కడైతే సేవ చేస్తుంటున్నామో ఆ యొక్క స్థానిక సంఘము మీద పూర్తి అధికారము ఆయనకు కలిగి ఉన్నాడు. And he has received all authority. ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. We have derived it from him. ఆయనకి ఇవ్వబడినటువంటి దానిలో ఆయన మనకు అనుగ్రహించాడు కొంత. And he is concerned. He is walking in the midst of the candlesticks. ఆయన శ్రద్ధ కలిగినటువంటి వాడై ఉన్నాడు. సంఘముల గురించి ఆయన ఆలోచిస్తుంటున్నాడు. ఆయన సంఘమునకు మధ్యలో నడుస్తున్నాడు, సంఘములో ఉన్నాడు. He is seeing how I am serving. He is seeing how you are serving. ఆయన నేను ఏ విధంగా సేవ చేస్తున్నాను, మీరు ఏ విధంగా సేవ చేస్తున్నారో చూస్తూ ఉన్నాడు. May the Lord help us that we may remember this. ఈ గొప్ప సంగతులను గ్రహించుటకు ప్రభువు తన Unless we కృపను know చూపించు. the nature of this sphere and the authority in this sphere, we will not be able to fulfill our responsibilities as we ought to. మనము పెద్దలము గాను పరిచారకులము గాను చేస్తున్నటువంటి సేవ మనం పూర్తిగా నెరవేర్చాలంటే స్థానిక సంఘం యొక్క పరిధి మనకు ఎరిగి ఉండాలి. అక్కడ ఇవ్వబడినటువంటి అధికారము మనము తెలుసుకోవాలి. ఇది తెలియకపోతే మనము మన యొక్క విధిని నిర్వహించలేము. The third point was goal of this entity, this sphere. మూడవ అంశం ఏంటంటే దేవునికి సంఘము పట్ల ఉన్నటువంటి ఉద్దేశము. We will see it in the next session. తర్వాత సెషన్ మనం చూద్దాం. May the Lord help us that these truths that we considered may encourage us to serve him better. ఆయనను మనము బాగుగా ఆయనకు సేవ చేయనట్లుగా చేయుటకు ఇవి మనల్ని పురికొల్పి ప్రోత్సహించును గాక. May the Lord help us and bless us. ప్రభువు మనకు కృప చూపించును గాక.